భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీ వరద కొనసాగడంతో నాగార్జున సాగర్ నిండుకొండలా మారింది. దీంతో ఇవాళ సాగర్ గేట్లు ఎత్తబోతున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు. 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోబోతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 297 టీఎంసీల నీటి నిల్వ ఉంది. క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు సంబంధించి తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా, గుంటూరు, నర్సరావుపేట, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు డ్యాం అధికారులు సమాచారం అందించారు. పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు, ప్రజలు ఎవరూ నదిలోకి దిగకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాబోయే రోజుల్లో వరద ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున ఈ సీజన్ వరకు ఈ హెచ్చరిక అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.